ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. హోమ్ మెనూలో నా లాస్ట్ వీడియోస్లో క్లిప్ బోర్డ్, ఫాంట్ గ్రూప్, ఈ 2 గ్రూప్స్ గురించి క్లియర్గా చెప్పాను. ఇప్పుడు అలైన్మెంట్ అనే గ్రూప్ గురించి చెప్తున్నాను. నెక్స్ట్ వన్ ఏంటంటే ఓరియంటేషన్. ఓరియంటేషన్ అంటే సెల్ లోపల ఉన్న టెక్స్ట్ యొక్క డైరెక్షన్ మార్చాలి అంటే మనం చేసే ఆప్షనే ఓరియంటేషన్. ఈ ఎక్సెల్ మొత్తంలో టోటల్గా 70 ఆప్షన్స్ ఉంటాయి. 70 ఆప్షన్స్ పైనే ఉంటాయి. ఈ 70 ఆప్షన్స్లో ఒక 20 ఆప్షన్స్ వరకు ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ 20 ఆప్షన్స్లో ఈ ఓరియంటేషన్ అనేది ఒకటి. ఈ ఓరియంటేషన్ ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ డేటా టైప్ చేశాను, బయటకు వచ్చి క్లిక్ ఇచ్చి మళ్ళీ ఆ సెల్ మీద క్లిక్ ఇచ్చి ఓరియంటేషన్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. చేంజ్ అవుతుంది, టెక్స్ట్ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఓరియంటేషన్లోకి వెళ్ళి సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి, డైరెక్షన్ చేంజ్ అయింది. అలాగే మళ్ళీ ఓరియంటేషన్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్, ఓరియంటేషన్లోకి వెళ్ళి ఫోర్త్ ఆప్షన్, ఓరియంటేషన్లోకి వెళ్ళి నెక్స్ట్ ఆప్షన్. అలా మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ మీద క్లిక్ ఇస్తే డేటా అనేది ఇలా చేంజ్ అవుతుంది. నాకు ఫస్ట్ ఆప్షనే కావాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్. ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఎంప్లాయీ టేబుల్ కానీ ఒక స్టూడెంట్ టేబుల్ కానీ వాటిని డిజైన్ చేసేటప్పుడు ఇలాంటి ఆప్షన్స్ అనేవి యూజ్ అవుతాయి.